హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను 19 ఏళ్ళ సంవత్సరాల అబ్బాయి, లేదంటే జిమ్ చేస్తూ చాలామంది కార్డియాక్ స్ట్రోక్ వచ్చి మొన్న 5వ తరగతి చదువుతున్న అమ్మాయి స్నానం చేస్తూ కూడా గుండె జబ్బు వచ్చింది. దీనికి గల కారణం ఏంటనేది అందరూ డౌట్ పడుతున్నారు. మాకు గుండె జబ్బు ఉందా అని ప్రతి చిన్నదానికి కూడా భయపడుతున్నారు. అసలు గుండె జబ్బు రావడానికి గల కారణం ఏంటి? మొట్టమొదటిగా చూడాల్సిన విషయం ఏంటంటే, వయసుతో నిమిత్తం లేకుండా గుండె జబ్బు అనేది ఒక వంశపార రోగం అయి ఉండొచ్చు, వంశపార్యం ద్వారా రావచ్చు. వంశంతో సంబంధం లేకుండా, వంశపార్యంతో సంబంధం లేకుండా మన చేతులారా చేసుకున్న కొన్ని కారణాల వల్ల కూడా మనకు గుండె జబ్బు రావచ్చు. అయితే ఇది క్షణాల్లో అయిపోతున్నాయి, క్షణాల్లో ప్రాణాలు పోతున్నాయి కదా అంటే, మన దౌర్భాగ్యం ఏంటంటే, మనకి ఎన్నో మెడికల్ కాలేజీలు ఉండి, ఎంతోమంది డాక్టర్స్ ఉండి, ఎంతోమంది మనకి ఈ హెల్త్ వర్కర్స్ ఉండి కూడా మనకి కొన్ని ప్రైమరీ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ నేర్పించడానికి కానీ నేర్చుకోవడానికి కానీ ప్రజలకు కానీ ఈ బ్యూరోక్రసీకి కానీ ఇష్టం ఉండదు. చాలామంది దేశ విదేశాల్లో వాళ్ళు చిన్న చిన్న కంట్రీల్లో కూడా వాళ్ళ యొక్క ఫస్ట్ ఎయిడ్ ఎలా ట్రీట్మెంట్ చేయాలని నేర్పిస్తారు. ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంటు ఈ సంబంధించిన సిపిఆర్ లేదంటే ఈ ఆటోమేటిక్ ఫెబ్రిలేషన్ డివైజులు అనేవి వాళ్ళ యొక్క షాపింగ్ మాల్లో, వాళ్ళకి సంబంధించిన ఇన్స్టిట్యూట్లో రన్ అవుతూ ఉంటాయి. కానీ మనకి ఇక్కడ విషయం ఏంటంటే, ఫస్ట్ ఎయిడ్ ఓన్లీ డాక్టర్ ఒకటే చేయాలని అపోహలో, ఫస్ట్ ఎయిడ్ కేవలం మెడికల్ సంబంధించిన వాళ్ళు చేయాలి మాత్రం అపోహలతో, ఈ యొక్క మైండ్ సెట్తోనే మనం బతికేస్తూ ఉంటాం. హార్ట్ స్ట్రోక్ వచ్చింది, లేదంటే హార్ట్ స్ట్రోక్ ఆ వ్యక్తికి ఇబ్బంది పడుతున్నాడు, ఇది ఎలా తెలుస్తుందంటే ఆటోమేటిక్గా సెకండ్స్లో, నిద్రలో అయితే మనం చెప్పలేం, కానీ మామూలుగా సందర్భాల్లో వాళ్ళు చెస్ట్ పెయిన్ ఫీల్ అవుతారు. ఫీల్ అయిన తర్వాత అన్కాన్షియస్కి వెళ్తున్నప్పుడు మనం సిపిఆర్ చేస్తే దీనివల్ల రిజల్ట్ వస్తుంది. సిపిఆర్ నథింగ్ బట్ చెస్ట్ నొక్కడం. అది కూడా ఏంటంటే ఒక పర్టికులర్గా మామూలుగా చేతులు ఇలా నొక్కడం కన్నా ఈ ఏదైతే ప్రెస్ చేస్తామో దానివల్ల ఏమవుతుందంటే, ఈ ఎముకలు, పక్కటెముకలు ఎరగకుండా ఆ ఛాతి మీద మనం అన్కాన్షియస్లో ఉన్న వ్యక్తిని నొక్కుతాము. కొంత ఫెబ్రిలేషన్ అంటే ఆ చెస్ట్కి అప్పుడు దాకా ఆగిపోయిన ఏదైతే రక్తం ప్రవాహం ఉందో కంటిన్యూ అవుద్ది. అంతే. తర్వాత కాన్షియస్లో రాగానే మనం అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్తే సరిపోయేది. లేదా ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు, ఆ ఏజ్డ్ పర్సన్కి సంబంధించిన మాత్రలు కొన్ని కార్డియాక్ సంబంధించిన డాక్టర్ని అడిగితే ప్రిస్క్రైబ్ చేస్తారు. ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే అసలు అన్కాన్షియస్లో ఉన్న తర్వాత కాన్షియస్లోకి వచ్చిన తర్వాత ఈ మాత్రలు వేయండి అని చెప్తారు. కానీ ఇక్కడ మన దౌర్భాగ్యం ఏంటంటే, మనం ఇక్కడ చనిపోయిన తర్వాత ఆలోచిస్తాం తప్ప బతుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఈ విషయాల గురించి ఆలోచించం. అయితే ఇక్కడ వంశపార్యం తర్వాత ఈ ఎక్కువగా జిమ్ చేసేటప్పుడు ఎందుకు మరణిస్తున్నారు, లేదంటే డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఈ న్యూస్లు వింటున్నప్పుడు వీళ్ళే ఎందుకు మరణిస్తున్నారంటే, మరణం ఎలా వస్తుంది అనేది మనం చెప్పలేం, కానీ మరణం రావడానికి కారణం మాత్రం మెడిసిన్లో చాలా క్లియర్గా చెప్తారు. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు ఏదైతే పర్సన్స్ ఉన్నారో, చాలా యంగ్స్టర్స్, చాలా ఫిట్గా ఉన్న బాడీ, ఏదైతే సినీ స్టార్ రాజ్ కుమార్ ఉన్నారో, ఈ వాళ్ళందరూ కూడా చాలా ఫిట్గా ఉంటారు పర్సన్స్. జిమ్ చేస్తూ ఎందుకు మరణించారంటే, ఏదైతే హెవీ ఎగ్జాక్షన్ ఉందో ఆ టైంలో హార్ట్ కొద్దిగా బ్లడ్ అనేది సప్లై ఆగుద్ది. ఇస్కీమియా హార్ట్ అంటారు. ఇస్కీమియా అంటే మనకి అక్కడ రక్త ప్రసరణ అనేది, ఈ ఎత్తిమియా గుండె వేగంగా కొట్టుకుని అక్కడ రక్తం ప్రసరణ ఇవ్వడానికి ఒక సెకండ్ లేట్ అవుతుంది. ఈ టైంలో సిపిఆర్ చేయడం కానీ, ఫెబ్రిలేషన్, ఈ ఆటోమేటిక్ ఫెబ్రిలేషన్ ఇలాంటి డివైజుల ద్వారా ఉపయోగించి చేయడం ద్వారా వాళ్ళు అనేది సెటరేట్ అవుతారు. దీనికన్నా ముందు, ఇక్కడ దాకా తెచ్చుకోకుండానే ముందు అసలు ఎక్కువగా హార్ట్ స్ట్రోక్లు లేదా హార్ట్ అటాక్లు రావడానికి కారణం ఏంటంటే, స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్, వెయిట్ లాస్ కోసం, వెయిట్ గెయిన్ కోసం వాడుతున్న సింథటిక్ పౌడర్స్, ప్రోటీన్ పౌడర్స్, ఇవి కాకుండా వాళ్ళ యొక్క నిద్ర తక్కువ అవడం కానీ, ఒబేసిటీ ఎక్కువగా ఉండడం కానీ, ఫిజికల్ అడ్జస్ట్మెంట్ తక్కువగా ఉండడం కానీ,
ఈ యొక్క బ్లడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం కానీ ఇవి వీళ్ళ యొక్క మెయిన్ రీజన్స్. ఆల్రెడీ స్మోకింగ్ గురించి మీకు చెప్పాలి. స్మోకింగ్ వల్ల ఎందుకు ఈ కార్డియాక్ స్ట్రోక్ వచ్చే ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది అంటే కనుక, మనం ఎప్పుడైతే సిగరెట్ తాగుతామో లేదా ఎటువంటి సిగరెట్ కానీ చుట్ట కానీ బీడీ కానీ తాగుతామో మనకి ఈ లంగ్స్ మన ఆక్సిజన్ తీసుకుని ఆక్సీకరణ జరిగి అంటే ప్యూరిఫైడ్ బ్లడ్ని గుండెకి సప్లై చేస్తుంది. గుండె చెడు రక్తాన్ని మళ్ళీ లంగ్స్ పంపించిన తర్వాత మళ్ళీ మనం గాల్లో తీసుకుని ఆక్సిజన్ తీసుకుని దాన్ని ప్యూరిఫై చేసి దాని ఆక్సీకరణ జరిగి మళ్ళీ గుండెకు పంపిస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఆల్రెడీ ఎయిర్ పొల్యూషన్ ఉన్న ఈ వాతావరణంలో నికోటిన్ ప్రశాంతంగా వెలిగించి దాన్ని మనం తీసుకుని ఉన్న ఈ యొక్క మన మంచి ఆక్సిజన్ను కూడా నాశనం చేసి ఈ బ్లడ్లో ప్లేక్స్ని క్రియేట్ చేస్తుంది. ఇవి కాకుండా ఏదైతే రక్తనాళాలు ఉన్నాయో ఎథిలోస్క్లీరోసిస్ చేస్తుంది. అంటే రక్తంలో కొవ్వు పదార్థం లేదా రక్తంలో పొరలు ఏర్పడి రక్త ప్రసరణ తక్కువ అవుద్ది. కామన్గానే వాళ్ళు ఎగ్జర్షన్ ఎక్కువగా చేస్తారు యువకులు. వీళ్ళు బాగా డ్యాన్స్ ఇస్తున్నప్పుడు అలిసిపోతూ ఉంటే ఆ గుండె శబ్దం ఎక్కువ కొడుతున్న సందర్భంలో ఇంకా మూమెంట్లో కొడుతూ చాలా ఫాస్ట్గా వేస్తుండడం వల్ల ఒక సెకండ్ అక్కడ బ్లడ్ సప్లై ఆగుద్ది. ఈ యొక్క గోల్డెన్ అవర్ అంటారు దాన్ని. ఆ అవర్లో ఒక గంటలో కనుక సిపిఆర్ కానీ ఈ ఆటోమేటిక్ ఫెబులేషన్ చేయడం ద్వారా కానీ ఆ వ్యక్తిని కాపాడవచ్చు. కానీ ఆ సందర్భం జరగకపోతే కనుక మనం ఏమీ చేయలేం. ఈ మరణం తథ్యం. అది చేసిన తర్వాత కూడా మరణం బతుకుతారా లేదనేది కాదు, కానీ మనం చేసే పన్ను మాత్రం చెప్తున్నాను. అయితే ఈ స్మోకింగ్ వల్ల ఈ గుండెకి అంత ప్రమాదకరం. ఈ ఆల్కహాలిక్ పర్సన్ కానీ డ్రగ్స్ ఏదైతే గంజాయి లేదంటే హెరాయిన్ వీరు ఏదైతే వాడుతూ ఉంటారో ఈ డ్రగ్స్ వల్ల కూడా ఏంటంటే ఈ కార్డియాక్ హెచ్చుతగ్గులు ఉంటాయి. ఎక్కువగా కొట్టుకోవడం తక్కువగా కొట్టుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో సడన్ హార్ట్ అటాక్ రావడానికి కారణం ఉంది. ఇంకా 30-40 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు ఇంకా ఈ కార్డియాక్ షాక్ రావడానికి ఇంకో కారణం ఏంటంటే వయాగ్రా ట్యాబ్లెట్. ఏ అయితే వాళ్ళ సుఖ సంసారం కోసం వాడుతున్న ఈ ట్యాబ్లెట్లు ఉన్నాయో ఇవి హార్ట్ కంప్లైంట్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువగా మితిమీరి వయాగ్రా ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల మనం ఇక్కడ ఇండియా కంట్రీలో పెద్ద ప్రాబ్లం లేదు. కానీ మిగతా పాశ్చాత్య దేశాల్లో 19 సంవత్సరాల ఒక వయసున్న అబ్బాయిలు 4-5 ట్యాబ్లెట్లు 7-5 ట్యాబ్లెట్లు వేసుకుంటూ వయాగ్రా ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు. ఇవి ఏంటంటే ఆ గుండెని యొక్క పనితీరును మారుస్తాయి. సడన్ హార్ట్ అటాక్ రీజన్ ఉంటుంది. ఇక్కడ ఇవి కాకుండానే ఏదైతే జంక్ ఫుడ్స్ ఉంటాయో నేను చెప్పిన ఏదైతే ఇన్స్టెంట్ ఫుడ్స్ కానీ సింథటిక్ ఫుడ్స్ కానీ ఏవైతే ఉంటాయో ఈ ఫుడ్స్ వల్ల ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ పెరిగి రక్తనాళాన్ని పూడ్చి అది కూడా బ్లడ్ సప్లైకి ఇబ్బంది పడుతుంటుంది. వీటన్నిటికన్నా మొట్టమొదటి గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే హార్ట్ బీట్ పెరుగుతుందో 100 దాటిందో 110 దాటిందో అర్జెంటుగా అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి సంబంధించిన ట్యాబ్లెట్స్ తీసుకుని లేదా ఆ ట్రీట్మెంట్ తీసుకుని కూల్ అయిన తర్వాత ఆ ట్రీట్మెంట్ తీసుకుని రావడం మంచిది. ఈసీజీ లేదంటే టుడీ ఎకో ఇప్పుడు అన్ని ఊర్లో దొరుకుతున్నాయి. చివరికి టుడీ ఎకో దొరకట్లేదు కానీ మిగతా అన్నింటిలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతి చోట ఈసీజీ. కాబట్టి ఇక్కడ ముందు చిన్న చెస్ట్ పెయిన్ వచ్చిన ఆ చెస్ట్ పెయిన్ ఎలా ఉంటుందంటే పాత సినిమాలో మన గుమ్మడి గారు యాక్ట్ చేసినట్టు లేదంటే అన్నపూర్ణమ్మ గారు యాక్ట్ చేసినట్టు ఆ ఛాతీ పట్టుకుంటారు. వాళ్ళు లిటర్గా హ్యాండ్తో పట్టుకుని బాగా నిప్పుగా ఉంది ఆ నొప్పింది నేను ఫీల్ అవుతున్నాను కదలలేకపోతున్నాను ఆ చోట నిలబడిపోతారు. వాళ్ళు నిలబడిపోయి ఆ మొహంలో మన చెమటని మనం చూడొచ్చు. చెమట తడిచిపోయి చొక్కా అంతా తడిచిపోతూ ఉంటుంది. మీరు పాత సినిమాలో సీరియల్ చూస్తుంటే వాళ్ళు క్లియర్గా కనబడుతూ ఉంటారు. చొక్కా తడిచిపోయి ఛాతి మీద ఒక ఏనుగు నొక్కితే ఎలా ఉంటుందో ఏనుగు పాదం అయితే ఎలా ఉంటుందో అంత భారంగా ఉంటుంది. కదిలేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. గ్యాస్ట్రిక్ పెయిన్కి కార్డియాక్ పెయిన్కి అదే తేడా. కార్డియాక్ పెయిన్లో కదలలేరు, బీపీ ఎక్కువగా ఉంటుంది, ఈ హార్ట్ రేట్ ఎక్కువగా ఉంటుంది, ఒళ్ళంతా చెమటలు పడతాయి. గ్యాస్ట్రిక్లో అంటే ఉండదు. జనరల్ పెయిన్ బాగా బర్నింగ్ పెయిన్ స్టిచ్చింగ్ పెయిన్ అనేది ఛాతి మీద ఉంటుంది. దీంట్లో ఈ గ్యాస్ట్రిక్ పెయిన్కి కార్డియాక్ పెయిన్కి తెలియక కూడా చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీటిల్లో ముందు పెయిన్ అనేది మనం
ఈ కార్డియాక్ పెయిన్ యువకుల్లో రావడానికి, లేదంటే చిన్నపిల్లల్లో రావడానికి ఈ వస్తున్న సందర్భాన్ని మనం ముందుగానే వంశపారంగా ఏమైనా మనకి డిసీజులు అందరికీ ఉంటే కనుక ఎప్పటికప్పుడు ఈ టెస్టులు చేయించుకుంటూ ఏసీజీ టుడీకో చేయించుకోవడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు. దీని ద్వారా మనం జాగ్రత్త పడవచ్చు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఇలాంటి యూట్యూబ్ వీడియోల్లో కానీ, లేదంటే ఎవరైనా వాట్సాప్లో వచ్చినప్పుడు, లేదంటే ఎవరైనా ఖాళీగా ఉన్నప్పుడు చెప్పినప్పుడు తప్ప మిగతా సందర్భంలో మన ఆరోగ్యం గురించి ఎప్పుడు ఆలోచించాం. ఫ్యామిలీలో హెరిడిటరీగా చాలామందికి కార్డియాక్ కంప్లైంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన చిన్నపిల్లలకి మనకి తెలిసిపోద్ది, మా అబ్బాయి చాలా వీక్గా ఉన్నాడండి, యాక్టివిటీ తక్కువగా ఉంది, తొందరగా ఆయాసపడిపోతున్నాడు. ఖచ్చితంగా మన కార్డియాక్కి వెళ్ళి చూపించుకోవడంలో తప్పేం లేదు. ఉంటుందా వ్యాధి ఉండదా అనేది తర్వాత, చేయించుకుంటే వచ్చిన నష్టమేం లేదు. కాబట్టి కార్డియాక్ని చిన్న వయసులో ఉన్న పిల్లలకి రావడానికి కారణం ఈ స్మోకింగ్ కానీ, ఆల్కహాలిక్ కానీ, లేదంటే డ్రగ్స్ వాడడం కానీ, లేదంటే ఈ జంక్ ఫుడ్ అతిగా తినడం వల్ల కానీ, రెగ్యులర్గా జంక్ ఫుడ్ మెయింటైన్ చేయడం వల్ల కానీ, వయాగ్రా ట్యాబ్లెట్లు వాడడం వల్ల కానీ, మితిమీరిన బరువు మీదేసుకుని కావాలని చెస్ట్ పెయిన్ తెచ్చుకోవడం వల్ల. కొంతమంది యువకులు ఏంటంటే వాళ్ళ బాడీ షేప్ కోసం మించిన బరువుని వేసుకుని ఆ చెస్ట్ పెయిన్ తెచ్చుకుంటారు. బ్లడ్ సప్లై జరుగుతున్నప్పుడు మన భారం మించిన భారం వేస్తే ఎవరికైనా చెస్ట్ పెయిన్ వస్తుంది. ఇది సర్వసాధారణం. ఇప్పుడు అలవాటు లేకుండా ఉంది మనకి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే వ్యక్తులు 4-5 అంతస్తులు బిల్డింగ్కి ఎక్కి దిగాలనుకోండి, వాళ్ళకి ఖచ్చితంగా ఆయాసం వస్తుంది, వాళ్ళకి చెస్ట్ పెయిన్ వస్తుంది, సహజమైన విషయం. అయితే నేను ఇంకా నడుస్తాను పెయిన్ వచ్చినా అనుకోవడం మూర్ఖత్వం. ఇప్పుడు జిమ్లో మెయిన్గా జరగడానికి అదే రీజన్. ఇది కాకుండా అసలైన డార్క్ సీక్రెట్ ఏంటంటే, అత్యంత పెద్ద ప్రమాదకరమైనది ఏంటంటే, ఈ సింథటిక్ వే ప్రోటీన్ వాడడం లేదా గెయిన్ ప్రోటీన్ వాడడం. ఈ వే ప్రోటీన్లు వాడడం వల్ల ఇవి ఈ శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. చూడడానికైతే వెయిట్ లాస్ చాలా బాగుతున్నారు, కానీ ఈ లోన ఇంటర్నల్గా ఏం జరుగుతుందంటే కొలెస్ట్రాల్ని తగ్గించడం, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెంచుకోవడమే కాకుండా లివర్ మీద కంప్లైంట్లు, ఈ గుండె మీద కంప్లైంట్లు, ఈ కిడ్నీ మీద కంప్లైంట్లు పెంచుతున్నాయి. మీరు అమెరికా కానీ మిగతా ఏదైతే పాశ్చాత్య దేశాల్లో ఈ సింథటిక్ పౌడర్స్ వాడుతున్న వాళ్ళు జిమ్ చేస్తున్న ఫోటోలు చూస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయని చూస్తే కనుక చాలా బాధాకరంగా ఉంటాయి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు, కిడ్నీలు పోయిన వాళ్ళు, ఇంపార్టెన్స్ అయిన వాళ్ళు, మధ్యలోనే మరణించిన వాళ్ళు, కార్డియాక్ స్ట్రోక్ కొట్టిన వాళ్ళు, వీళ్ళ మరణాలు చాలా భయంకరంగా ఉన్నాయి. కారణం ఏంటంటే ఏదైతే ఈ న్యాచురల్ అని చెప్పుకుని సింథటిక్ వే ప్రోటీన్స్ ఉన్నాయో ఇవి వాళ్ళ మీద చాలా ఎక్కువ ప్రభావితం చూపిస్తాయి. ఇవి కాకుండానే కొన్ని హార్మోన్ స్టెరాయిడ్స్, జుట్టు ఎదుగుదల కోసం అని, మీసాలు గెడ్డాలు రావడం కోసం కొన్ని మందులు వాడుతున్నారు. ఈ ఆండ్రోజన్ స్టెరాయిడ్స్ వల్ల ఏమవుతుందంటే ఇవి కూడా గుండె మీద చాలా ప్రభావితం చూస్తున్నాయి. హైట్ ఎదగడం కోసం అని ఇవి ఏంటంటే ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ వీళ్ళ మీద కన్సర్న్ చూపడం తగ్గిస్తున్నారు. మా అబ్బాయికి నిజంగానే మీసాలు గెడ్డాలు రావట్లేదని, పోనీలే అని వాళ్ళు ఆ మందులు తీసుకుంటుంటారు. వాళ్ళ దగ్గరుండి ఆ అబ్బాయికి స్టెరాయిడ్స్ వాడిస్తూ ఆ అబ్బాయి మరణానికి కారణమవుతున్నారు. కాబట్టి వీటి గురించి మనం ఏం తీసుకుంటున్నాం, ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాం, దేనివల్ల వస్తుంది అనేది ఆలోచించుకోవాలి. ఇవి మన మీద చాలా ప్రభావితం చూపిస్తాయి. ఈ స్టెరాయిడ్స్ అనేవి వెయిట్ లాస్ కోసం కొన్ని స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. ఈ ఏదైతే జిమ్లో ఈ బాడీ బిల్డింగ్ చేసేటప్పుడు కొన్ని స్టెరాయిడ్స్ వాడుతుంటున్నారు. ఆ వాడుతున్నప్పుడు యొక్క ప్రభావం ముందు కనబడుతున్న బాడీనే చూస్తున్నారు తప్ప లోనున్న గుండెని వాళ్ళు గమనించట్లేదు. దానివల్ల హార్ట్ స్ట్రోక్లు వస్తూ ఉంటాయి. కాబట్టి యువకుల్లో గుండె జబ్బు ఎందుకు వస్తుందంటే చాలా కారణాలు ఉన్నాయి. ఆ ముఖ్యమైన కారణాలు మాత్రమే మీ ముందు చెప్పాను. ఈ ముఖ్యమైన కారణాలు మన ఇంట్లో ఎవరైనా ఉన్నా, మన ఇంట్లో ఇలాంటి ఎవరైనా చేస్తున్నా, లేదా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చేస్తున్నా చెప్పి వాళ్ళకి వాళ్ళ హెల్త్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఎవరిదైనా ప్రాణమే, ప్రాణాన్ని మనం చాలా జాగ్రత్తగా దాచుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి హెల్తీగా ఉండండి, హెల్తీ ఫుడ్స్ తీసుకోండి. థ్యాంక్ యూ. అమర్ హోమియో.